టోటల్ కంచుకి సంబంధించి మొత్తం చూశారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు చార్జెస్ సంబంధించి కూడా నేను చూపిస్తాను. సో ఇది ఎవరు సేల్ చేస్తున్నారంటే చందానగర్లో గణేష్ గారు. నమస్తే అండి గణేష్ గారు. నమస్తే. అయితే మీరు అసలు ఈ బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నేను హైదరాబాద్లో కానీ ఇంకా మిగతా చాలా చోట్ల నేను తిరిగాను. నాకు ఎక్కడ కూడా ఇన్ని ఐటమ్స్ ఇన్ని ప్రోడక్ట్స్ అయితే కనిపించలేదు. మరి ఇది మీరు తయారు చేపిస్తున్నారా లేకపోతే అసలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? కొంచెం మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? లాస్ట్ టైం మేము మదురైకి వెళ్ళినప్పుడు అండి, అక్కడ మదురైకి మనకు కేరళ మధ్యలో ఒక విలేజ్లో మనకు ఇవి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారని చెప్పినుండే అక్కడ లోకల్ పీపుల్స్. అయితే ఆ విలేజ్కి వెళ్ళి మేము సెర్చ్ చేసినాం. అది సెర్చ్ చేసేమంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ తన. ఇవి యాక్చువల్ చూసి మేము కూడా షాక్ అయిపోయినాం. అసలు ఇది కంప్లీట్లీ బ్రాంజా లేకుంటే మనకు ఇత్తడి మిక్స్ ఉందా అంటే లే, అక్కడ వాళ్ళు చెప్పినారు లేదు సార్ ఇది కంపల్సరీ బ్రాంజే తయారు చేస్తాం మేము. అయితే ఈ వెరైటీస్ చూసి చాలా మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేము కూడా మా తాత ముత్తల వాళ్ళు చాలా మంది తిన్నారు అప్పుడు, తింటుంటే వాళ్ళు, కానీ ఇన్ని వెరైటీస్ లేకుండే అప్పుడు. సో ఇంకా మనము టోటల్ అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఇందులో కొన్ని ఐటమ్స్ అంటే బరువైన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనీసం 250 నుంచి 3000 పర్ కేజీ యావరేజ్ వచ్చిందండి. అర్థమైందా? కొన్ని ఐటమ్స్ ఏమున్నాయంటే 3000, 3500 కూడా ఉంది. ఇంకా కొన్ని పీస్ రేట్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆ ఫినిషింగ్ మిషన్ మేడ్ కాబట్టి కొన్ని, ఇక్కడ చూడండి ఇది మిషన్ మేడ్ కంప్లీట్గా. సో మిషన్ మేడ్ కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఫస్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే భోజనం ప్లేట్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 6995 రూపాయలండి. ఓకేనా? సో ఇంకా మాకు ఒక్కసారి మీరు రేట్లు చెప్పాలండి ఒక్కొక్కటి. రైట్, ఇక్కడ చెప్పండి నాకు. ఇదేంటిది? ఇది గుంత పొంగల్ అండి. ఇది ఎంత పడుతుంది? ఇది మనకు వచ్చేసి 899 అండి. మనకు సాలిడ్ పీస్ ఉంటుంది మొత్తం 4 kgs వెయిట్. ఇది వెయిట్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. సో 4 kgs వెయిట్ మీకు 9000 అంటే ఆల్మోస్ట్ 2300 పడినట్టే, చాలా తక్కువ అయితే. రైట్, ఇది వచ్చేసేసి పాల గిన్నె. సో ఇది విత్ మూత 5000 పడుతుంది. సో దీని వెయిట్ ఆల్మోస్ట్ 2 kgs ఉంటుంది. 2 లీటర్ది ఉంటుంది. ఇందులో 1 లీటర్ది ఉంది మనకు 3699 అండి. ఓకే, 3700 రూపాయలు. ఓకే రైట్. మూత లేకుండా అంటే మనకు 2599. సో ఇది మీరు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేటా ఇందులో ఇంక్లూడెడా? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేట్ ఉంటాయండి దానికి. ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఎవరైనా మీకు కావాలంటే వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడమే. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా కష్టం. దానికి ప్యాకింగ్ చేయాలంటే ప్యాకింగ్ చార్జెస్ పడుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పడుతుంది, 2 పడతాయి.